సంబంధించినటువంటి వీరోచిత పోరాటం చేసిన బిడ్డ పండుగ సాయన ముద్రాజు యొక్క చరిత్ర పాఠ పుస్తకాల్లో చేర్చాలి. అదేవిధంగా అన్ని అణగాధ వర్గాలకు అండగా ఉన్న బిడ్డ పండుగ సాయన యొక్క చరిత్రని మనం తెలుసుకొని అన్ని వర్గాల ప్రజలకు పేదవాడి యొక్క ధైర్య గుండె చప్పుడే పండుగ సాయన ముద్రాజు గారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి జాతి ఇప్పుడు పండుగ సాయన విగ్రహావిష్కరణ అదేవిధంగా జ్యోతిరావు పుల్లే విగ్రహావిష్కరణ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు క్రమశిక్షణ ఉండవలసిందిగా కోరుతున్నాం. అందరు గట్టిగా తప్పట్లు కొట్టాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్. పండుగ సాయన ఈట గణేష్ గారు పైకి రండి. జై పండుగ సాయన్న గారు ఈట గణేష్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. దయచేసి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. దయచేసి అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. అన్న ఈ బిజీ టైంలో కూడా ముద్రాలు అంటే అన్నకు ప్రేమ. ఈరోజు శంకర్ అన్న మాకు టైం ఇచ్చి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముద్రా సంఘం మీకు ధన్యవాదాలు అన్న. అలాగే ఈరోజు పిలువంగానే కూడా మన మెకం రాజు గారు 6 మండలాల అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా మనవి. బిఎస్పీ ప్రశాంత్ గారిని కూడా వేదికపైకి రావాల్సి. దయచేసి అందరూ అక్కడ మహిళలు పురుషులంతా సైడ్లో నిలబడి ఉన్నారు. దయచేసి వేదిక ముందున్న కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అందరూ కుర్చీలలో ఆసీనులు కావాలని చెప్పి కోరుతున్నాము. దయచేసి అందరు ఇక్కడ ముందుకు రావాలి. పండుగ సాయన ఆశయాలు. జై పండుగ సాయన. థ్యాంక్ యూ. అందరికి పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు నీళ్ళ మదన్న అందరు ఉన్నారు. 2 నిమిషాలన్నా నేను మాట్లాడేది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు ఢిల్లీ వరకు ఈ కిన్నెర కళాకారులతో ఈ పండుగ సాయన కథను నడిపిస్తున్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి నేను పిహెచ్డి, నా పేరు డాక్టర్ దాసరి రంగా, ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. ఈ పండుగ సాయన, రాణి శంకరమ్మ, కొల్లాపూర్ రాజుల కథల మీద పిహెచ్డి చేశాను. ఈ కళాకారులు స్థానిక కళాకారులు. ఈయన పేరు పోషన్న, ఈయన పేరు తర్వాత యాదయ్య. వీళ్ళంతా కన్యాకుమారి వరకు కూడా ఈ కళాకారులు పండుగ సాయన కథను ప్రచారం చేసిన. ఢిల్లీలో కూడా పండుగ సాయన ప్రచారం 12 మెట్ల కిందర మొగలయ్యతో ప్రోగ్రాం చేపించిన. భీమ్లానాయక్ సినిమాలో మొగలయ్యతో పాట పాడిపించిన. ఈ బ్యాక్గ్రౌండ్ డాక్టర్ రంగా నా పేరు. కాబట్టి ఈ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి 12వ శతాబ్దం నడుస్తుంది. చివరి అంకంలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి పేదవాళ్ళకు పెట్టినటువంటి వీరుడు సూర్యుడు పండుగ సాయన. గడిగ చప్పట్లు కొట్టాలి పండుగ సాయనకు. ఈ కళాకారులు బతుకుతూ పండుగ సాయన పాటనే పాడుతూ బతుకుతున్నటువంటి కళాకారులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. పండుగ సాయన కథను బతికిస్తున్నటువంటి కళాకారులు వీళ్ళు ఆశ్రిత కులాలకు చెందిన వాళ్ళు. ఉన్న వాళ్ళను దోసుకొచ్చి పేదవాళ్ళకు పెట్టినటువంటి తెలంగాణ రాబినోడు పండుగ సాయన్న. కాబట్టి ఆయన ఒక కథలో అద్భుతమైనటువంటి ఆకలితో ఎవరైతే అలమటిస్తుంటారో అక్కడ పోయి ఆ ఊరిలో ఆ పెద్ద రాజులతో ఉన్నటువంటి అన్ని తీసుకెళ్లి వాళ్ళకి పెట్టి అన్నదాత చేసింది. కాబట్టి అందుకోసానికి ఆయన పండుగ సాయన్న ఏ ఊరికి వచ్చినా సరే పండుగ కాబట్టి పండుగ సాయన్న ఆయన ఆకలితో అలమటించి అనాథలకు అన్నం పెట్టిండు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జై పండుగ సాయన్న. కానున్నది తినవన్నది పోలీసులకు వస్తున్నది తెలుగులా వేగానికి సాయన్న. ఓ పండుగ సాయన్న పుట్టింది మెరుగునిపల్లి, పెరిగింది ఇక మెరుగునిపల్లి. కానున్నది దేవున్నది పోలీసులకు వస్తున్నది తెలుగులా విరగానికి దొంగ బుద్ధి వద్దవ్వ. ఒంటిగా నైతానని భవిష్యత్తు చేస్తాడు. తినగిరిగాడు పెదగిరిగాడు అలంగడి టోకన్న రామురావు రామన్న
రావన్న సేపుల గుడం ఎంకప్ప 6 మంది దోస్తీలా కైగట్టే రసాయన్న బండ్లున్న మైసమ్మకు 2 చేతులు జోడించే బండ్లున్న మైసమ్మకు 2 చేతులు జోడించే ఒంటిగా నైతానని భవిష్యంతలు చేస్తాడు ఒంటిగా నైతానని భవిష్యంతలు చేస్తాడు తిరిగిరిగాడు పిరిగిరిగాడు ఆలంబడి టోపెన్న రాపురం రావన్న చెంబులగూడెం ఎంకప్ప బహుజన వీరుడు పండుగ సాయన ఆయన దోస్తులు కూడా రకరకాలైనటువంటి కులం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన బహుజన వీరుడు ఈ కళాకారుల ద్వారా కథ 2 నిమిషాల్లో మేము కథ పూర్తి చేస్తాం ఆయన పేరు యాదయ్య పాట ఇప్పుడు గట్టిగా చెప్పడం మీద కళాకారులకు కిన్నెర కళాకారులు అద్భుతమైనటువంటి పండుగ సాయన కథను వినిపిస్తున్నారు మీరంతా గట్టిగా చప్పట్లతో ఏ పాతో రేపట్ల బెస్తారము దినముందరి ఊరిగా ఏమంటారు వారు మధ్య ఏ పొద్దు రేపట్లో బెస్తారము దినముందరి ముగులాలికి కందవరలు తెప్పిస్తాను మొక్కేట్టు అరే ఏమి సాయన్న అప్పటికప్పుడు చెబితే కాందరు పెట్టలేకాను పాలామురిడుగోని సత్తువరి రామయ్య 12 బియ్యంబల తాడూరికి పోతున్నాయి పాలామురి సోలోకు గతంబడి దోస్తీరు బియ్యంబలు దోదామై కందూరలు చేద్దాం దాదాపుగా మందికి కుటుంబత్తమి చేద్దాం పెళ్ళి రోగాలై పెళ్ళిగా చేద్దాము గడిగిన ముట్టంలో సింహము పిడికాడి నడుము ఉండదు 3 జన్ల ఎద ఉండదు సంకాన గడాలు ఉండదు బొట్లక్క చంగన్న చదువుల గత భుజాల గదు బాగి నిసాలు ఊపిరి పెట్టి సగులకు పడి సింహాలు సాయంలో సింహము తీరుండరా పాలామురి మూల సిందరిపల్లి దగ్గర ఉన్నాడ వాళ్ళ దాస్యపల్లి పెద్దడివి దాస్యపల్లి పెద్దడివి మైసమ్మ దిగాడ పండుగల సోయమ్మ మొన్నదిగా పెట్టిండు 12 మంది పోయాము గట్టు గట్టు దుడ్డాలు గట్టు గట్టు దుడ్డాలు అరే జై పండుగ కీగాల బొమ్మల మీద పండుగలు తెస్తున్నారు పండి మీద మండప మీద మరి రాబట్టే పండికి మండప తగులతాయి పండ్ల జాగడిగల పుట్టిండు పండుగలు రసాయన మరి పండికి ఇప్పుడు పోతాము హానిచ్చ రసాయన ఈ ఆకారంతో ఆకారంతో కూర్చున్నాడు పండుగ ఈ గడిగా ఉండదు దాన్ని మైసమ్మ మైసమ్మ పండుగ చేసింది ఎవరిని పోతాయన్ని తెలుగువాడు ఒక్క పని పడ్డందుకు బంగారు కథ చేసేదా పండికి సోలాడు బియ్యం మనిషికి 2 రూపాయలుగా మీకు ఆ మాటలు ఏమంటారు 12 మంది పోయారు జై పండుగ సాయన సమానత్వం కావాలని పోరాడినవాడు పండుగ సాయన్న కాబట్టి ఇటువంటి కిన్నెర కళాకారుల ఈ పాట వాళ్ళ కిన్నెర మోతలు మోగి దాదాపు కథలను అద్భుతంగా 2.5 గంటలు గానం చేస్తారు గట్టిగా చప్పట్లు పట్టాల కార్యక్రమం ఆరంభం కాబోతుంది అన్న వాళ్ళందరికీ పేరు నమస్కారాలు మాకేం లేదు నా పేరు డాక్టర్ దాసరి రంగా మర్రి చెట్టు అని ఒక సినిమా తీశాను అందులో కూడా పండుగ సాయన గురించి నా పరిశోధన అంతా దాదాపుగా పండుగ సాయన వీరుల గురించి బండ్ల గురువన్న ఇటువంటి వాళ్ళ గురించి వర్క్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో మా మిత్రుడు ఆంజనేయులు ఉన్నాడు ఇక్కడ నా గురించి తెలుసు ఏదేసినా సరే
నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా పండుగ సాయన గురించి ఒక పైసలు తీసుకొని ప్రచారం చేస్తుండే ఈ కళాకారులతోన. దయచేసి ఈ కళాకారులు ఎక్కడ జన్మదినం ఉన్నా ఈ కళాకారులను పిలుచుకొని ఇంత అన్నం పెట్టి అయ్యా తోచిన కాడికి వెళ్ళి కళ బతుకుతుంది, మనం బతుకుతాం. కాబట్టి ఈ రోజు శాసనాలు రావడానికి కారణం మిత్రుడు మల్లేష్ ముదిరాజు, మరి అన్న ప్రొఫెసర్ ముదిరాజు ప్రొఫెసర్ అన్న చెప్పిండు మాకు ఖచ్చితంగా వెళ్ళాను అంటే వచ్చినాను. ఈరోజు చాలా సంతోషం. కాబట్టి బహుజనులకు చైతన్యించినటువంటి వాడు కాబట్టి బహుజన బిడ్డ పండుగ సాయన్న, ముదిరాజు వీరుడు పండుగ సాయన్న. పండుగ సాయన్న గురించి ఏకపాత్రగా చేసిన ఒక నాటకం రాసిన, ఇప్పుడు త్వరలో పండుగ సాయన మీద ఒక సినిమా తీస్తున్నాం. అన్న నీలమతం ఉన్నారు, అందరికీ నమస్కారాలు చెప్పుకున్న నా పేరు డాక్టర్ దాసరిగా. ఖచ్చితంగా ఆ వీరుని యొక్క వీరుడు సూర్యుడు తీరుడైనటువంటి పండుగ సాయన ఇవాళ రేపట్ల పెస్తారావతిన ఉన్నది. మొగులాలికి కందూరలు చేపిస్తని ముక్కిండు, మొగులాలికి కందూరలు చేపిస్తని ముక్కిండు. ఏటాల కాడున్నాయిరా ఓ పండుగ సాయన్న, బియ్యామి కాడున్నాయిరా ఓ పండుగ సాయన్న. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై పండుగ సాయన్న, వదిలాలి పండుగ సాయన్న ఆశయాలు. జై పండుగ సాయన్న, జై జై పండుగ సాయన్న. థ్యాంక్ యూ. మీరందరూ మా సినిమాను ఆదరించండి దయచేసి. అంతే మేము కోరుకున్నది ఒకటి, మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మీ డాక్టర్ 1840 నుంచి 1900 మధ్య కాలంలో పోరాటం చేసి బడుగు బలైన వర్గాలందరికీ కూడా చైతన్యపరిచినటువంటి మహానీయుడు ఒక పండుగ సాయన్న. ఆ పండుగ కార్యక్రమాన్ని చేసి యావత్తు రాష్ట్ర మొత్తానికి కూడా పండుగ సాయన్న అంటే ఎవరైనా తెలియజేసినటువంటి చరిత్ర ఈ రోజు షాద్నగర్ ఈ గడ్డకుంది. అదే పండుగ సాయన్న పెత్తందారులను కొడుతూ పేద ప్రజలకు తన యొక్క దాన ధర్మాలు చేసేటటువంటి మహానీయుడు. ఆ రోజు నైజాం ప్రభుత్వానికి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు ఈ రోజు పండుగ సాయన్న. ఆయన చరిత్ర మనం తీసుకున్నాం. ఈ రోజు అట్టడుగులో ఉన్నటువంటి ముదిరాజులు కానీ లేదంటే బీసీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ బీసీ నాయకుల స్ఫూర్తితో చైతన్యం కావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ పండుగ సాయన కార్యక్రమాన్ని ప్రతి తాలూకాలో ప్రతి గ్రామంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మాకు సహకరించినటువంటి ఎలికట్ట మహాలికట్ట మా యువజన సంఘాల నాయకులకు, మా తాలూకా స్థాయి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై పండుగ సాయన్న. ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలన్నా అర్థం చేసుకోవాలి. జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. దయచేసి అక్కలు చెల్లెలు అందరూ కూడా వేదిక దగ్గరికి వస్తే, అందరూ మన ముద్రాజ్ బంధువులు వచ్చారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంతమంది ఇక్కడికి వస్తే అందరినీ పిలుస్తాము. దయచేసి కార్యక్రమం విజయవంతంగా చేసుకుందాము. స్టేజ్ కొద్దిగా చిన్నగా ఉంది, అందరూ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర నాయకులు మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, అలాగే నారపల్లి శ్రీనివాస్ అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా. మరి ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే అన్యత భావించకుండా పెద్దలు ఇప్పుడే విచ్చేసిన చంద్రాయణగుట్ట వెంకటన్న గారికి కూడా గట్టిగా చప్పట్లు మన ముద్రాజ్ బంధువు. ఈ యొక్క ఎలికట్ట గ్రామం లోపల పండుగ సాయన విగ్రహావిష్కరణకు చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఈరశంకర్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ కంటెస్టెడ్ మెదక్ జిల్లా నీలమణి ముదిరాజు గారికి, షాద్నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందే బాబాయ్ ముదిరాజు గారికి, అంజరాము గారికి, మరి గట్టిగారం ముదిరాజు నాయకుల ఐక్యత. జై పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. ఉమ్మడి పాలమూరు జిల్లా లోపల విప్లవ బిడ్డగా పుట్టినటువంటి బిడ్డ నవపేట మండలం లోపల ఇరుగోని గ్రామంలో జన్మించి అనంతయ్య సాయమ్మ దంపతులు జన్మించిన బిడ్డ. దసరా పండుగ నాడు, పీర్ల పండుగ నాడు 2 ఒకే రోజు వచ్చిన దినం నాడు ఆ పండుగలో జన్మించిన బిడ్డ చిన్న సాయన్న ముదిరాజు గారు, మన పండుగ సాయన్న ముదిరాజు గారు. ఆయన ఈ తెలంగాణ లోపల అణిచివేతకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, తిరుగుబాటు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా ఉన్న బిడ్డ పండుగ సాయన్న ముదిరాజు గారు. ఆనాడు అణగారిన వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు అండంగా, పేదవాడి కంచంలో అండగా ఉన్నటువంటి బిడ్డ పండుగ సాయన్న ముదిరాజు గారు. ఆనాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బిడ్డ పండుగ సాయన్న ముదిరాజు గారు. గారి యొక్క ఆకాంక్షలు, ఆ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా
పండుగ సాయం యొక్క నిర్ణయాలు ఉండేవి. ఆనాడు పెట్టుబడిదారులకు నిజాం సర్కారు వ్యతిరేకంగా కొట్లాడి మరి పేద బడుగుబలైన వర్గాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి పండుగ సాయం ముదిరాజు గారు. ఆనాడు ముదిరాజులకే సపోర్ట్ కాదు, అన్ని వర్గాల ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు, పేద బడుగుబలైన వర్గాలకు అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని తగ్గించిన పోరాట వీరుడు తెలంగాణ రాబినోడు పండుగ సాయం ముదిరాజు గారు. అలాంటి గడ్డ, తెలుగోడి గడ్డ, తెలంగాణ గడ్డ మీద జన్మించి ఎంతో మంది పేద బడుగుబలైన వర్గాలకు ఆదర్శం, దిక్సూచిగా ఉన్నటువంటి బిడ్డ పండుగ సాయన్న. కాబట్టి ఈ రోజు ఒక బడుగుబలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తి చట్టసభలో ఉన్నాడంటే ఈలపల్లి శంకర్ కారణం పండుగ సాయన్న. అన్ని వర్గాల ప్రజలు చట్టసభలో ఉండాలి, వ్యతిరేకంగా కొట్లాడి రాజ్యాధికారంలో ఉండాలనే విషయాన్ని కోరుకున్న పండుగ సాయన్న. కాబట్టి సాధితా పండుగ సాయన్న ఆశయాలను, సాధితా పండుగ సాయన్న ఆశయాలను. జై ముదిరాజ్. రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తా, ఎందుకైనా ఉంటా, మీకు అండగా ఉంటా అని తెలియజేస్తూ జై ముదిరాజ్. ఈరోజు ముదిరాజుల బంధువులందరూ 152 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో పండుగ సాయన్న చిన్న అఖండ జ్యోతి వెలిగించిన షాద్నగర్ లో ఈ రోజు ప్రతి గ్రామము, జిల్లా, రాష్ట్రము నలుమూలల అఖండ జ్యోతిగా వెలుగుతుంది. గట్టిగా మన ముద్రాలలో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి వేదిక పైన ఉన్న పెద్దలకు. అలాగే ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలు అందరికీ ముద్రాజుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. మీ సమయాన్ని కేటాయించి మా యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అలాగే ఇప్పుడు పెద్దలు మన గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు షాద్నా నియోజకవర్గంలో ఎల్కట్ట గ్రామంలో పండుగ సాయన్న మరియు జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శాందార్ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేట్ చైర్మన్ గ్యాన్సన్న ముద్రాజ్ అన్న గారికి, అదేవిధంగా మెదక్ కాన్సెప్ట్ ఎంపీ మన లీలా మద్దన్న గారికి, అందే బాబన్న గారికి, రామలన్న గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ముదిరాజ్ బంధువులందరికీ, ముందు కూర్చున్న మన అక్కలు, మహిళలు, ముదిరాజ్ బంధువులందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు శాతారులనే మొట్టమొదటిగా పండుగ సాయన్న విగ్రహం పెట్టడం జరిగింది. మరి అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఎంతో సంతోషకరం. మనల్ని ఇలా అంత దూరంకి పిలిచి ఇందులో పాల్పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడ బీసీ పెద్దలు ఉన్నారు. మరి ముఖ్యంగా మన శంకరన్న మరి బీసీ బిడ్డ. మేము ఒకటే కోరుతున్నామన్నా, మరి పండుగ ప్రయాణం ఇట్లా అధికారికంగా మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి అన్ని డిస్టర్బెన్స్ చేస్తున్నా మీ దృష్టికి వస్తే ఏదొచ్చినా సహకరించిన కనీసం ఇక్కడ 70 మత్స్య శాఖలు ఉన్నాయి మన షాద్నా కాన్ఫరెన్స్ లో. ఇంకా సంఘాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉందన్నా. మరి ఎంఆర్ఓ కానీ ఇంకా అధికారికంగా ఏదైనా ఉన్నా కానీ మా మత్స్య శాఖ ముద్రా సంఘానికి సహకరించాలని చెప్పి మన శంకరన్న కోరుతూ, మరి ఇంత పెద్ద ఎత్తున ముద్రాలు బంధువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముద్రాజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీ అందరి ఆశీర్వాదం ముద్రాజ్ బంధువులందరికీ. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో తొల్కట్ గ్రామంలో ఈరోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, సోదరులు, మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారు, మన బీసీ అయితే మన బీసీ ముద్దు బిడ్డ, ఒక అట్టడుగు స్థాయికి అని ఎమ్మెల్యే స్థాయికి వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడ్డాడు మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఒకే పార్టీలో ఉండి కలిసి పనిచేస్తుంటే ఏ 5 నిమిషాలలో ఏ కార్యక్రమం చెప్పినా ఆవలీల మీద 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి కార్యక్రమం విజయవంతం చేస్తుండే అన్న శంకరన్న. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి నీలం మదన్న, అందే బాబన్న, మన గుడిమల్కాపూర్ చైర్మన్ మల్లేష,
అదేవిధంగా చంద్రాన్గుట్ట కాంటెస్టెడ్ క్యాండిడేట్ వెంకటేష్ అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందు ఉన్నటువంటి నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నాం. కానీ నా రిక్వెస్ట్ ఒకటి, స్వతంత్రం వచ్చి 70-75 సంవత్సరాలు అయినా కానీ మన ముద్రాజులని ఎవ్వరు గుర్తించలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఏ పార్టీ వచ్చినా మన ముద్రాజుల కోసం ఏ ఒక్క క్షణం కూడా ఎవ్వరు ఆలోచించలేదు. ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో ఉన్న మన సీఎం రేవంత్ అన్న గారు మన జాతికి, ముద్రాజు జాతిని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ ప్రచారంలోనూ వాగ్దానం చేయడం జరిగింది. ఏమంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ముద్రాజులని ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఖచ్చితంగా కూడా తీసుకుపోతుందని నాకు నమ్మకం ఉంది, మీ అందరు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ, మన గుడిమంగం చైర్మన్ మల్లేష్ ముద్రాజ్ కూడా ఒక ఉదాహరణ, దానికి వైస్ చైర్మన్ కూడా శేఖర్ ముద్రాజ్. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ముద్రాజులను ఎట్లా గుర్తిస్తుందని తెలియడానికి మీకు చెప్తున్నాను. దయచేసి అందరం కూడా మనకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో మన జాతి కూడా వాళ్ళ పట్ల అభిమానంతోనే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మనకు సాయం చేస్తారు ప్రభుత్వాలు, మనం వాళ్ళ వెన్నంటుండి వాళ్ళతోనే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఒక్క టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు 4 సీట్లు ఇవ్వడం జరిగింది. ముద్రాజులకు ఎంపీ టికెట్ కూడా మదనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు 8 సీట్లు ఇచ్చారు, కానీ ఒక్క సీట్ ఇవ్వనటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. బాగా గుర్తించాలి, మీరు ఏం అన్యాయంగా భావించవద్దు. ఆ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా ఈ పార్టీలతో సంబంధం లేదు. మనకు ఎవరైతే సాయం చేస్తారో ఈరోజు ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ నేనైనా అంటే మన జాతిలో పుట్టినందుకు ఈ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినందుకే ఈ వేదిక మీద మీ అందరితో కలవడం జరుగుతుంది. లేకపోతే నేనెవరో మీరెవరో ఎవడం తెలియకపోతుంది, కొద్దిమందికే పరిచయం ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వం కోకపేట గ్రామంలో 5 ఎకరాల స్థలం కేటాయించింది. అప్పుడు చాలా మంది ఎప్పుడు 5 కోట్లు ఇచ్చారు 6 కోట్లు ఇచ్చారు అని అక్కడ ఉన్న రాయి ఇక్కడ తీసి పెట్టలేదు. కానీ మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ముద్రాజుల ఆత్మగౌరవ భవనం కట్టించేదాకా నేను కానీ మా పార్టీల పెద్దలు శంకరన్న కానీ మదన్న కానీ మన ఏకైక ఎమ్మెల్యే శ్రీహరన్న కానీ మిగతా పెద్దలందరినీ కూడా తీసుకుపోయి ఖచ్చితంగా భవనం నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, దానికి నిధులు కూడా ఖచ్చితంగా రాబోయే బడ్జెట్లో పెడుతున్నారు. మనం ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఒక దమ్మున్న నాయకుడు మన రాష్ట్రానికి సీఎం అయిండు. ఎవ్వరు కూడా ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో కూడా సీఎం చేసిర్రు, అన్ని పార్టీలలో సీఎం చేసిర్రు. కులగణన చేపిస్తామని చెప్పి ఎలక్షన్లో భాగంగా హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా చేపించి తీరును. నిన్న కూడా పెద్దలు శంకరన్న కూడా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నతోని మేమందరం సమావేశం అయింది. అన్న సూటిగా వాస్తవాలు ఇక్కడ కింది స్థాయిలో ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో దాని గురించి క్లుప్తంగా శంకరన్న మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించింది, క్లియర్గా చెప్పింది. మీరెవ్వరూ ఇచ్చేవాళ్ళను ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకుంటాం, బీసీలకు న్యాయం చేస్తాం. అదేవిధంగా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా మందకృష్ణ మాదిగ అన్న ఎంతో పోరాటం చేసిండు. వాళ్ళకు కూడా చట్టసభలో
పెట్టి దాన్ని బిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. వాస్తవంగా కూడా ఈ నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం ఉన్న మన సీఎం వాళ్ళు ఎంత ఉండాలి, సీఎం గారు ఎంత, మన జాతి కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఇంకా కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇయ్యలేనటువంటి పదవులు ఈ ముద్రాజ్ జాతికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, ఇచ్చి తీరుతారని కూడా మేము హామీ ఇస్తున్నాం. దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నాకు చైర్మన్ వచ్చింది కాబట్టి నాతో పాటు ఇంకా కొంతమందిని అందరినీ రాష్ట్రంలో ముద్రాజ్ కులంలో ఎక్కడ ఏమి కార్యక్రమం ఉన్నా మేము పోయి వాళ్ళకు ఏ కష్టం ఉన్నా పార్టీలు అవసరం లేదు, పని చేసుకున్నాక అందరూ ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇంత పెద్దలు మాట్లాడవలసింది. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను శంకరన్నని, అన్న మా గురించి మీకు బాగా తెలుసు. మా జాతి జనాభాలో చాలా ఎక్కువ ఉన్నారని చెప్తారు, కానీ వాస్తవంగా రాజాధికారం రాలేదు మాకు. మా వారికి చిన్న చిన్న నామినేట్ పదవులు కానీ, సర్పంచ్లలో కానివ్వండి, ఎంపీటీసీలో కానివ్వండి, జడ్పీటీసీలో కానీ అవకాశం కల్పించి ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో నీతివంతులైన వారికి ఇచ్చి మీ సహాయ సహకారాలు అందించాలని నేను మా శంకరన్న పెద్దన్న మాకు మీ అన్నను కోరడం జరుగుతుంది. అన్న మేము చాలా వెనుకబడి ఉన్నాం వాస్తవంగా కూడా. ఎందుకు మాకు అంతా ఉంది, గుండె ధైర్యం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, అన్నున్నాయి. కాకపోతే మాకు మొగమాటం ధైర్యం ఉన్నది అన్న. మా ముద్రాజు వాళ్ళ ధైర్యవంతులు ఎప్పుడున్నా ముంగటుండి మాట్లాడతారు. అది ఎంత ముందు తప్పు ఒప్పు ఏం లేదు, ఖచ్చితంగా విమర్శిస్తారు, మాట్లాడతారు, కొట్లాడతారు. ఎవడన్నా కొట్లాడాలంటే మా ముద్రాజులే ముందుండి కొట్లాడతారు. ఆ ధైర్యం మీ ముద్రాజులకు ఉన్నది, అది కూడా మీకు కూడా తెలుసు. కానీ మాకు ఇక్కడ కొద్దిగా అందరం కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు పెద్దలు మాట్లాడటం జరిగింది. కులాలు కాదు, మతాలు కాదు, మన దాంట్లో ఎవరైతే ఉన్నారో బీసీలలో ఫస్ట్ అవకాశం ఒకరికొకరు సహకరించుకుంటూ విజయ పథకంలో జరగాలి. ఎందుకంటే అట్లా పోయినప్పుడే మనం ఎదగగలుగుతాం. ఇంకోటి, మన ముద్రాజు కులంతోనే ఎవరం కూడా రాజకీయం చేయలేదు. అన్ని కులాలను కలుపుకుంటూ మనము కాన్సెప్ట్తో నుండుకొని మనము అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని గ్రహించి దానికి ఏ విధంగా అయితే పోతే మనం సక్సెస్ఫుల్ అవుతామో ఆ విధంగా పోవాలని కోరుకుంటూ, నేను మేము అందరం కలిసి ఒక 20 తారీఖు లోపటినే సీఎం గారితో కలవడం జరుగుతున్నది. టైం తీసుకుంటున్నాము, ఎందుకంటే టైం ఇస్తానని చెప్తున్నారు సీఎం గారు. మన భవనం గురించి, అదేవిధంగా కార్పొరేషన్ నిధుల గురించి, ఇంకా మన ముద్రాజు జాతిలో కొన్ని పదవులు ఇవ్వాలి. మాకు ఇంత సంఖ్య ఉందన్న, మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఎందుకు నమ్మకం కలిగిందంటే ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి చేసిండు. దానికి మీ జాతి బిడ్డగా ఫస్ట్ నాకు ఈ ముద్రాజ్ జాతికి నాకు అవకాశం కలుగుతున్నందుకు అన్నగారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అందుకు సహకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ, దయచేసి మంచిగా ఇది ఇక్కడ ఉన్నదే కాకుండా మీరు క్లుప్తంగా డిస్కషన్ చేసుకొని అన్ని విధాలా సహకరించడానికే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు అండగా ఉంటుంది, మనకు అండగా ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి సహకరించి అదేవిధంగా ముందుకు కొనసాగాలని తెలియపరుచు. జై చౌరసకా. ఈరోజు జై అంబా భవానీ మాత, జై పెద్దమ్మ తల్లి, జై పండుగ సాయన్న, జై ముద్రాజ్. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే పండుగ సాయం అంటానంటే ఒక్కడే గరీబ్ కుటుంబంలో పుట్టి ఇంతమందిని బంధువులను తయారు చేసుకున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ మా సొంత అన్న వీర్లపల్లి శంకరన్న షాద్నగర్ శాసనసభ్యులు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా కార్పొరేషన్ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న బొర్రా జ్ఞానేశ్వర పేరు తెచ్చి
ముదిరాజ్ కులానికి మంచి పేరు తెచ్చి తన తల్లిదండ్రులకు బంగారం లాంటి పేరు తెచ్చిన యువ నాయకుడికి స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా ఇళ్ళ ముదిరాళ్ళ కొరకు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి అందే బాబన్న గారికి, షాద్నగర్ తాలూకా పెద్దలు మంగ వెంకటేశ్వర గారు సాయన్న ప్రోగ్రాం చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరు యువత ఆలోచించుకునాలే. మన తల్లిదండ్రికి మనం జన్మించినాం కనుక మన తల్లిదండ్రి పేరు, ఊరు పేరు, మన భవిష్యత్తు ఏందో మనం తెలుసుకున్నాలంటారంటే మంచి బాటలు నడవాలి. అన్ని విధాలుగా మంచి పనులు చేస్తూ ఏ రకంగా సరే విద్యపరంగా ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా ముందుకెళ్తేనే మనకు మంచి రోజులు వస్తాయి. ఇలా పండగ సాయనదుడు ఆయన ఒక్కడే ఏ మారుమూల గ్రామంలో పుట్టిండో దేశానికి మొత్తానికి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇటువంటి పేరు తెచ్చుకున్నాడు కనుక మనం కూడా అదే బాటలు నడవాలి. నడిస్తేనే మనకు రేపు గుర్తింపు ఉంటుంది. ఇంకోటి ప్రతి ముదిరాజు ఐక్యత అనేది తీసుకురావాలి, మీ లోపల రావాలి. మనం ఐక్యతగా ఉంటేనే ఉన్న నాడే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు కనుక ఐక్యత ఉండాలి. పార్టీలు కాదు, ప్రతి అందరం పార్టీలలో ఉన్నాము. అటు పార్టీని గౌరవిస్తూ పార్టీతో పని తీసుకుంటుంటూ పార్టీలో ఉన్న పెద్దలను గౌరవిస్తూ మనం అంతా ఐక్యత ఉండే విధంగా నడుచుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ, మాకు ఇంతమంది ఎప్పటి నుంచో బీశ్వకృష్ణ నుంచి ఎమ్మెల్యేలను చూసుకుంటూ వచ్చినాము. కానీ ముదిరాజులకు ఎక్కడ కూడా ఏ మూల కూడా మాకు సాయం చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కనుక ఇవాళ మాకు ఎంత అభిమానం శంకరన్న అంటే మేము త్యాగం చేస్తాం శంకరన్న కొరకు. ఇవాళ శంకరన్న గెలిచిన మాకంటే గెలిచిన నాడే మాకు ఏదో ఒకటి గుర్తింపు వస్తుందని నేను అనుకున్నా. ఎందుకంటే ఈరోజు షాద్నగర్ తాలూకాలో 50,000 పైసలకు మన ముదిరాజు ఉన్నాం. ఈనాటి వరకు కూడా ఒక ముదిరాజు సంఘానికి చిటికెనేలు పెట్టేటటువంటి జాగా మాకు లేదు. మా ఎమ్మెల్యే గారు మమ్మలను కనీసం ముదిరాజు సంఘానికి అలా జాగా ఇప్పియాలి. ఇంకోటి డిస్ట్రిక్ట్ కమిటీ కూడా బిల్డింగ్ లేదు మాకు. ఇవన్నీ మాకు మా అన్న ఈర్లపల్లి శంకరన్న చేస్తాడు కనుక ముఖ్యంగా అయితే ముదిరాజు కమిటీకి జాగా లేదన్నా మిమ్మల్ని ఎన్నోసార్లు మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. కాబట్టి కనీసం ఎంత మాకు బిల్డింగ్ పడేటట్టన్నా మాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదేవిధంగా మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ అన్న గారికి, అదేవిధంగా మన గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ అన్న గారికి, అదేవిధంగా మన ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదన్న గారికి, అదేవిధంగా మన ఎప్పుడు ఎల్లవేళలా ముదిరాజ్ అని తలపిస్తున్న మన పెద్దలు గౌరవనీయులు అందే బాబన్న గారికి, అదేవిధంగా షాద్నగర్ తాలూకా కమిటీకి, వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి, నా ముదిరాజు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మాలేల్కట్టల పండుగ వాతావరణం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం బైరమూరి మల్లేష్ ముదిరాజు గారు. ఎందుకంటే మరి పండగ సాయన ఆయన కళలకు వచ్చి చెప్పిండా, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి కళలకు వచ్చి చెప్పిండా నాకు తెలియదు. కానీ ఇంకొక ఆయన అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది నాకు తెలిసి. ఈ మాలేల్కట్ట కానీ ఇంకో ఏలుకట్ట వాళ్ళకి అందరూ తెలిసి ఉంటుంది ఇంకో ఆయన. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజు మాలేల్కట్టలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిందంటే మల్లేశ్వరిని ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి మన తాలూకా కమిటీ పెద్దలు మంగ వెంకటేష్ గారు, అదేవిధంగా తాలూకా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ గారు, ప్రతి ఒక్కరు, పూజారి మల్లేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని, అదేవిధంగా ముఖ్యంగా మన మాలేల్కట్ట యువకులు, మన ముదిరాజు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మనం ఊళ్ళో గుడి కట్టుకుంటే
దీపధూప నైవేద్యాలు మనం గుడిలో పూజ జరుగుతుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. గుడి కట్టుకుంటే దానికి ఏం చేయకపోతే పూజ జరగకపోతే దానికి అర్థమే లేదు. ఈ రోజు మారేలు కట్టల పండగ సాయన విగ్రహం పెట్టినాము అంటే మన ముదిరాజులందరూ ఐక్యత కావాలి. విగ్రహం పెట్టినాము అయిపోయినది కాదు. ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగాలని చూస్తారు. మనం కూడా ఎదగాలి, తప్పలేదు కదా, మనం కూడా ఎదగాలి. ఎందుకంటే ఇప్పుడు శంకరన్న ఒక్కోసారి ఎన్నో సందర్భాల్లో నేను వాళ్ళ ఆఫీస్ కాడికి పోతే చెప్పిన సందర్భాలు అరే మీ ముదిరాజులు ఇంత పెద్ద జనాభా ఉన్నారు, షాద్ నగర్ లో మీరు అందరూ మీకు మీరు ఓటేసుకుంటే మీరు ఎమ్మెల్యే వాట అన్నారు. కానీ షేమ్ అనిపిస్తుంది, మనలో ఐక్యత లేదు కాబట్టి షేమ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి, ఇక్కడ నుంచే ఇదే మాలేకడ్డ నుంచే స్టార్ట్ కావాలని చెప్పి అంటున్నాను నేను. ఈ మల్లేష్ అన్న మన విగ్రహం పెట్టింది కదా, ఇవాళ చూస్తే ఈ మాలేకడ్డలు మొత్తం ముదిరాజులే ఉన్నారు. అవునా? మీరందరూ ఓట్లు వేస్తే ముదిరాజు సర్పంచ్ అవుతారు. నేను ఒకటే చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, టిఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, బీజేపీ పార్టీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ సర్పంచ్ మాత్రం ముదిరాజు కావాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలని అనుకుంటున్నాను నేను. ఇంకా ముఖ్యంగా సంతోషపడేది ఏంటంటే ఫరక్నార్ మండల, నా మండల తాలూకా షాద్నగర్ తాలూకాలో పెట్టిన విగ్రహం నెక్స్ట్ మళ్ళా ఫరక్నార్ మండల్ ఇదే మాలేకడ్డలో పెట్టినందుకు చాలా సంతోషపడుతున్నా. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇంకొకటి ముఖ్యంగా నేను పెద్దల్ని ఒకటే కోరుకుంటున్నా, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్దల్ని ఒకటి సాగలి ఐలమ్మ కానీ, తర్వాత సర్దార్ పాపన్న గౌడ్ కానీ, వాళ్ళ జయంతులు వర్ధంతులు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా జరుపుకుంటున్నారు మీ అధికారికంగా. కానీ మీరందరూ ఎందుకంటే మేము అక్కడ పోయి ఫైట్ చేయలేం కాబట్టి ఒక పండుగ సాయంలో కూడా జయంతి కానీ వర్ధంతి అయితే అది ప్రభుత్వ పరంగా జరిగితే ఆ రోజు మా పండుగ సాయన జయంతి ఉంది, వర్ధంతి ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ రోజైనా కలుస్తారు. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయం మీరు జర రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి మీరు చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ పెద్దల్ని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి నా ఆత్మ బంధువులు, నాకు 2 నిమిషాల టైం ఇచ్చారు కాబట్టి పేర్లు చెప్పాను. ప్రతి ఒక్కరికి శివగురు స్వామి గారు హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. ఏమి మారెనురా ముదిరాజుల బతుకులు ఎందుకింత హీనంగున్నయిరా. గుంటలల్లా దుంపగడ్డలు, చెరువులల్లా చేప పిల్లలు, చింత చెట్టు జామ చెట్టేరా. ముదిరాజుల బతుకులు ఎందుకింత హీనంగున్నయిరా. నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ, ఆనాటి పెద్దలు అంతు జోతులు గట్టి అందట్ల గౌరవంగా నిలిచారయ్య. ఈనాటి మగవాళ్ళు ఇరుకులాగులు తొడిగి అందట్ల ఇబ్బంది పడుతుండ్రయ్యా. నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ, ఆనాటి స్త్రీలంతా పురులున్నగ దువ్వి కొప్పులో మలపూలు పెట్టిండ్రయ్యా. ఈనాటి స్త్రీలేమో ఈగలు దువ్వి తోకలకు లబ్బర్లు కడుతుండ్రయ్యా. నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ, ఆదిరాజులంతా ముదరాసులయ్యేరు మునిగేటి కాల మొచ్చేదయా. నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ. ఈ శ్లోకం కోసమే పాడవలసి వచ్చింది స్వామి. తప్పుగా అనుకోకండి. వేదిక మీద ఉన్న పెద్దలు 60 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అంటున్నాం మన ముద్రాజులం. ఎవరిని భిక్ష అడగాల్సిన అవసరం లేదు. మనకు తెగించి కొట్లాడితే మీకు మాకు బీసీ ఏ కావాలి. అరే బీసీలలో 93 73 గుణాలు ఉంటే మా ముద్రాజ్ పిల్లలకి 100 మార్కులు వస్తే జాబు లేదు మదన స్వామి. మా దాంట్లో సగం వచ్చిన వాళ్ళకు ఎస్ఐ జాబులు వస్తుంటే మా ఆత్మ ఎంత క్షోభిస్తుంది. చాలా ఆవేదన ఉంది. నేను భిక్ష కూడా చేయలేదు స్వామి. ఇంకొకటి వేదిక పెద్దలు మాలాంటి చిన్నలు మాట్లాడిన తర్వాతనే ఎంత పని ఉన్నా లేకున్నా మమ్మల్ని గౌరవించి మీరు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మా బాధలు ఉన్న తర్వాత మీరు మాట్లాడాలి. క్షమించాలి. ఈ దేశ భాషలందు తెలుగు లెస్స. ఏమి లెస్స? తెలుగు లెస్స. ఆ తెలుగును తయారు చేసింది మన ముదిరాజులు. ఎంతమందికి ఎరుక? ఈ భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడు వీరపాండ్య కట్టబ్రహ్మన్ మన ముదిరాజు. ఎంత గొప్ప వంశమా మనది. అరే తర్వాత అవన్నీ
ఈ దేశపు మొదటి పంతులమ్మగా ఉన్న సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పెళ్ళి అయిన తర్వాత అక్షర ముక్క రాని భార్యకు చదువు నేర్పి పెత్తందారు రాళ్ళు వేసి కొడుతుంటే కూడా గ్రామాలకు పోయి విద్యను నేర్పిన ఘనత ముందు మన ముదిరాజులకు. ఇప్పుడు ఎవరు గొప్పయ్యా అంటే డబ్బులు ఎవరు పెట్టుకుంటే వాళ్ళ గొప్ప. ఇదేంటి? రాముడు డబ్బుల కోసం పనిచేయలే, కృష్ణుడు డబ్బుల కోసం పనిచేయలే, పండుగ సాయిలో కూడా డబ్బుల కోసం పనిచేయలే, ఆత్మాభిమానం కోసం పనిచేయడు. ప్రతి ఒక్కరు కూలి చేసుకునేటోళ్ళ కాడికి వెళ్ళి కోట్ల బిజినెస్ చేసేటోళ్ళు కూడా నీవు సంపాదించిన ప్రతి రూపాయిని 4 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని సమాజానికి ఇవ్వండి, దేవాలయాలకు ఇవ్వండి, మన ధర్మం కోసం ఇవ్వండి. ప్రాణం పోతుంటే తులసి తోటతో తీర్థం పోయండి అనాలి. లేదా రామరామ కృష్ణ అరే ముసలామె ప్రాణం పోతలేదు, పశువులు పెట్టుడు చేతుల లేదా బంగారం పెట్టుడు, ఇదా మన బతుకు? మనం పోయిన తర్వాత మన భార్య కూడా గుర్తించుకో స్వామి. అలాంటి బతుకు మనకెందుకు? పండుగ సాయన అడవులలో యుద్ధం చేసిండు, తలను మొండని వేరు చేస్తే దళిత సోదరులు సమాధి గంటలు పూజ చేస్తున్నారు. అది కదా బతుకంటే, అట్లా బతకాలి కదా. మరి మనము నమ శివాయని చనిపోతే ఎంతమంది గుర్తుంచుకుంటారో, ఎన్ని విగ్రహాలు పెడతారో ఆలోచన చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ముదిరాజు బంధువులకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన మహాలెలకట్ట గ్రామంలో మన నాయకులు, అదేవిధంగా వివిధ ఊళ్ళ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ముదిరాజు బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చారు. అదేవిధంగా ఎందుకంటే నేను 2 ముక్కలు మాట్లాడతా. మాకు ఇంతమంది ఉన్నాం, ఇన్ని ఓ 15-20 సంవత్సరాలది ఎవరు ఎమ్మెల్యే వస్తే వాళ్ళని పోయి మేము ప్లస్ కోసం అడుక్కుంటా ఉన్నాం. వాళ్ళు అయిపోతూనే ఉన్నారు, టర్మ్ అయిపోతుంది, మేము కూడా మేము అయిపోతూ ఉన్నాం. ఈసారి అందరూ అందరూ కూడా అందరూ మనం మిత్రులే ఉన్నారు కనుక ఈసారి దయచేసి మాకు ఒక భవనం మాకు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఒక సమయం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు 2 విషయాలు, నాకు భవనం గురించి మీరు అంత పెద్దవాళ్ళు, అంత మనవాళ్ళు కనుక ఎమ్మెల్యే సార్లు దయచేసి మాకు ప్లేస్ చూపిస్తే. జెడ్పీ చైర్మన్ ఈట గణేష్ అన్న గారిని సరే ఉన్న వాళ్ళతో మనము సభ నిర్వహించుకుందాము. వారు సహకరించిన అందరికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన గౌరవ క్షమించండి పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబన్న గారు మాట్లాడినాక కంటిన్యూ చేస్తాం. ఎలకట్ట మాలెలకట్ట ముదిరాజు యువ సోదరులకు, గ్రామ పెద్దలకు, మరి మల్లేష్ గారికి వేదిక అలంకరించిన చాలా పెద్దలు ఉన్నారు. కాలాతీతం అయిపోయింది. శంకరన్న గారు ఇంకో ప్రోగ్రాం పోవాలి, నీలమ్మద్ గారు మేము ఇంకో ప్రోగ్రాం పోవాలి. మరి ఈ 6 మండలాల ముదిరాజు అధ్యక్షుడు, వేదిక అలంకరించిన చాలా పెద్దలందరికీ, ముందు కూర్చున్న మా మహిళా సోదరులకు, యువతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, పండుగ సాయన చరిత్ర మనందరికీ తెలుసు. మనము ఈ మహబూబ్నగర్ బిడ్డ రాబిడు, మరి చిచ్చర పిడుగు లాంటి బీద ప్రజానికానికి సేవ చేసి ప్రజలకు పెళ్లిళ్ళు చేసినటువంటి ఘనత మరి ఇలా పండుగ సాయన గారిది. దాంతో పాటు మనకు చదువు నేర్పిన ముద్దు బిడ్డ పూలే విగ్రహాన్ని కూడా చేస్తున్నాం. ఈ ఇద్దరిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళిద్దరే మనకు ఈ బడుగు బలిగిన వర్గాలకు, మరి మహబూబ్నగర్ జిల్లాకు బాట నేర్పిన వాళ్ళు. మీ అందరికీ మీకు తెలుసు, పండుగ సాయన్న మహబూబ్నగర్ బిడ్డ. మరి ఈ యొక్క తెలంగాణలో ఎక్కడ ఉన్న విగ్రహం లేనినాడు మనము మొట్టమొదటిసారిగా మీ అందరి అండతోటి, మీ అందరి సహకారంతో, తాలూకా ముద్రా సంఘం బిడ్డల సహకారంతో ముందుగా విగ్రహాన్ని పెట్టుకున్నటువంటి ఘనత మన షాద్నగర్ నియోజకవర్గానికి దక్కింది. మీకు తెలుసు, మరి హైదరాబాద్లో 4 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయని మనం ఎత్తిపోస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు
ఒక వేదికపైకి నలుగురిని పెట్టి కూర్చోబెట్టి మేమంతా ఒకటే, మేము వేరు కాదని నినాదం ఇచ్చినటువంటి ముదిరాజు తాలూకా బిడ్డలు. కనుక మిత్రులారా, ఈ విగ్రహాన్ని మనం పెట్టినాక వందలాది విగ్రహాలు మరి ఈ తెలంగాణలో ప్రతి ముదిరాజు వాడలా పెట్టుకుంటున్నారు. కనుక మీ అందరికి ఒకటే విన్నవిస్తున్నా, మనమంతా ఐక్యత ఉండాలి. ఐక్యత లేకనే మనం చెడిపోతున్నాం. మనమంతా కూడా మరి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. కారణం విద్య నేర్చుకుంటలేం మనం. మిత్రులారా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను ఎక్కడ పోయినా అదే చెప్తా, విద్య ఎవరి సొత్తు కాదు, విద్య అందరి సొత్తు. దయచేసి మనం ఎందుకు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాం? రాజకీయంగా వెనుకబడుతున్నాం, సామాజికంగా వెనుకబడుతున్నాం, మరి అన్ని రంగాలలో వెనుకబడుతున్నాం, ఆర్థికంగా వెనుకబడుతున్నాం. కారణం విద్య. ఇక్కడ చూడండి, వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా విద్య నేర్చుకున్నట్టు మహానుభావులు. మన సోదరుడు శంకర్ మరి విద్య నేర్చుకున్నాడు, డిగ్రీ చేసిండు, సర్పంచ్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు మన బిడ్డ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్య నేర్చుకున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు విద్య నేర్చుకున్నారు, కానీ మన జాతి ఇంకా విద్య నేర్చుకుంటలేదు. దయచేసి మీ అందరికి వేదిక తరపున చెప్తున్నా, ఏది ఏమైనా కానీ ఒక పూట మంచి తిండి లేకుంటే మన, మంచి ఇల్లు లేకుంటే మన, మంచి బట్ట కట్టకుంటే మన, దయచేసి పై చదివించండి మన బిడ్డలు. చదివితే రాజకీయం వస్తుంది, ఆర్థికం వస్తుంది, సామాజికం వస్తుంది, ధైర్యం వస్తుంది, అన్నీ వస్తాయి. మరి మన జాతి గొప్పది, ధైర్యానికి గొప్పది, ముందుంటాము, కొట్లాటకు ముందుంటాము, కానీ విద్యాపరంగా వెనుకున్నాం. మిత్రులారా, దయచేసి మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఏది ఏమి కానీ మన పిల్లలను పై చదివించండి. ఆనాడే మనం ఎంత సాధించుకుంటాం. ఈరోజు మనం చూడు, ఈ తెలంగాణలో సుమారు 60 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో మనం దామాష ప్రకారం ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఒకే ఒక్కడు, ఆనాడు ఒక్కడే ఈటల రాజేందర్, ఈనాడు ఒక్కడే మనకు మరి మా వాకిటి శ్రీహరి గారు. ఎందుకు చెప్తా ఉందంటే, ఇలా బీసీలల్లా మన మున్నూరు కాపు రాజకీయం ఎదుగుతూ ఉన్నారు, గౌడ్స్ ఎదుగుతూ ఉన్నారు, ఇలా యాదవులు ఎదుగుతూ ఉన్నారు. కానీ మనము చిన్న కులంలో లేవు, మనం పెద్ద కులంలో ఉన్నాం. కానీ మనము విద్యకు దూరంగా ఉన్నాం. కానీ ఈరోజు సోదరుడు మన ఎంబడి ఉన్నాడు, కష్టపడ్డాడు, మరి ఒక బీసీ బిడ్డ మనం అందరం కలిసి గెలిపించుకున్నాం. ఆయన సహకారం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారి. కనుక మిత్రులారా, ఏది ఏమి కానీ స్థానిక సంస్థలు వస్తున్నాయి, పార్టీలు పక్కకు పెట్టండి. ఏ అవకాశం వచ్చినా మరి ఎంపీటీసీగా, సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా గెలిచవలసిన అవసరం ఉన్నది. ఈ దిశగా మనం పోవాలి. ఎందుకంటే సర్పంచ్ అనేవాడు గెలిస్తే ఒకనాడు కాకుండా ఒకనాడు ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీటీసీ గెలిస్తే ఒకనాడు కాకుండా ఎంపీ అవుతాడు. మరి ఈరోజు మన ముందర ఉన్న వాళ్ళు అంతా సర్పంచ్లకు వెళ్ళి పోటీ చేసి వచ్చిన వాళ్ళే, మన శంకర్ కానీ ఎవరు కానీ. కనుక దయచేసి ఎక్కడికక్కడ పార్టీలు, ఏ పార్టీ అయినా ఉండదు కాక మన బిడ్డ నిలబడ్డది ఆదరించుకున్నాలి, అభిమానించుకున్నాలి. దయచేసి ఆ విధంగా మనం ఎదగాలి. మరి ఇందాక చాలా మంది మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని కోరింది. ఇలా ఎమ్మెల్యే గారు గెలిచిందంటే మన ముదిరాజు బిడ్డలతోటి మీకు తెలుసుకోలేదు. ఇలా మన బిడ్డని గౌరవించుకున్నాం, గెలిపించుకున్నాం. ఒక మంచి వ్యక్తి చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిండు. కనుక మమ్మల్ని మర్చిపోవద్దన్నా, తమ్ముడు మా ఎంబడి నువ్వు ఉండు, నీకు మా వాళ్ళు ఏమి కోరినా మా వాళ్ళు నువ్వు నిజంగా మంచిగా చూడు. మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మాకు ఇలా షాద్నగర్ ఒక స్థలం లేదు, మనకు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. మీరు రాజు అనుకుంటే దెబ్బలకు పదవనా అని ఎక్కడన్నా మీ పేరు ఉంటుంది. ఆ భాగ్యనగర్లో మేము అక్కడ విగ్రహాన్ని పెట్టినాం. అది గతంలో ప్రతాప్ రెడ్డి గారు దాన్ని అక్కడ నీ స్థలం ఇస్తున్నాడు, అక్కడ ఒక చిన్న కిట్టుకుంటా. వీళ్ళు ఎందుకు చెప్తున్నాడు, సమయం వచ్చిందని చెప్తున్నా. ఆనాడు ప్లాటింగ్ చేసేటప్పుడు 5% వదలాలి, కానీ బచ్చలు తెరవక 10% వదిలిండు. ఎక్కడో జగన్ చూడని అవసరం లేదు, నీకు ఇంకా 4 ఏళ్ళు నీకు మంచి ఎమ్మెల్యేగా ఇంకా సేవ చేసే అవసరం ఉంది. ఆ దాన్నే మాకు ఇప్పించే ప్రయత్నం చేయి. అది ఏమి కాదు, నువ్వు ఉంటే పెద్ద కథ కాదు, 2 నిమిషాల్లో కట్టేస్తాం మేము కూడా. ఆ జాగా సుమారు 2000 గజాలు ఉంది. అక్కడ మనం పెద్దమ్మ తల్లిని పెట్టుకున్నాం, అక్కడనే మేము సంఘం కట్టుకుంటాం, అక్కడనే మాకు ఏర్పాటు చేయి. ఎక్కడో కాదు, అక్కడ సెంటర్ ఉంది, అక్కడనే మేము సంఘం కట్టుకుంటాము. అది ఒక్కటి చేస్తే చిరకాలం నీ పేరు ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టు. అది 5% వదిలింది కనుక ఆనాడు జీవో ప్రకారం 5% ఉన్నది, దాన్ని పక్కకు పెట్టి ఇలా టీటీపీ పర్మిషన్లా ఉన్నదని ఆ 5% మాకు ఇప్పిస్తే 5% గుడి కట్టుకుంటాం, 5% మా సంఘాన్ని కట్టుకుంటాం. తప్పి పెద్ద సమస్య లేదు. అది మీ దృష్టికి ఇలా తీసుకొని వస్తున్నా. నీవు అనుకుంటే పెద్ద సమస్య కాదు, అందరు ఇంటరు. మేము అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కొంతమంది మాకు పడిదాకా కోర్టుకు పోయినరు, అది కూడా కోర్టు కూడా కాంప్రమైజ్ అవుతున్నది. అది కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాం.
కనుక మీరందరూ కూడా ఈ విగ్రహాన్ని పెట్టి మరి ఇంతమందిని ఇక్కడ పిలిపించి ఇంతకుముందు ముఖ్య నాయకులను పిలిపించి మరి ఈరోజు ఈ యొక్క సభలను జరిపిస్తున్నటువంటి మాలెలకెట్ట మీ అందరికీ కూడా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్దమ్మ తల్లి మన ఆశీర్వాదం ఉండాలి, ఇలా భవానీ మాత తల్లి మనకు ఆశీర్వాదం ఉండాలి. ఇదందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విద్యకు దూరంగా ఉన్నాం, విద్య నేర్చుకోండి, విద్యతోటి అన్ని సాధిస్తాం కనుక స్థానిక సంస్థల్లో గెలవండి. ఈరోజు నీలం మధు గారు ఇలా తెలుసు మీకు, మనకి ఇంకో బిడ్డ పుట్టుకొచ్చుండు, అక్కడ అందరు చాలా మంది ఉన్నారు. కాసారి న్యాయేశ్వరం మనకు ఉన్నాడు, ఇలా బండ ప్రకాష్ ఉన్నాడు, మరి ఈటల రాజేంద్ర ఉన్నాడు. ఈ యువ నాయకుడు మనకు వచ్చాడు, ఏదున్నా మనం సాధించుకుంటాం. ఆయన రేపు ఒక మంచి పదవిలో చూడాలి, ఎంపీగా తక్కువ ఓట్లతోటి ఓడిపోయింది కనుక చట్టసభలలో పోతేనే మనం సాధించుకుంటాం. ఏ గ్రూప్ అనేది మనకు వెంటాడుతుంది మిత్రులారా, మనం గతంలో చెప్పినాం. నేను మొన్న ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ముఖ్యమంత్రి గారి ముందు నేను వివరణ ఇచ్చిన, అయ్యా నీ చేతిలో ఉన్నది సుప్రీంకోర్టులో ఉన్నది, ప్రభుత్వం చేతికి వచ్చింది, అది డి గ్రూపులకు వెళ్ళి ఏ గ్రూపులో కలుపు. మేము చాలా మంది ఉద్యోగాలు మరి చదువుకొని ఉద్యోగాలు దొరుకుతలేదు, తప్పకుండా ఆ ఒక ఏ గ్రూప్ చేస్తే మీకు రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి గారు అని చెప్పినా అది కలెక్టర్ గారికి పంపిండు. తప్పకుండా ఏ గ్రూప్ వస్తే మనందరం కూడా ఉద్యోగాలు సంపాదించుకొని అన్ని రంగాలలో ఇలా డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్లు అయితే ఆ దిశగా ఆ ఏ గ్రూప్ సాధించుకునేది ప్రభుత్వం చోట ఉంది. ఆయన కూడా చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు నారాయణపేటలో చెప్పడం జరిగింది, అది ఈ లోపల చేస్తే ఎప్పుడు మేము మీ ఎంబటి ఉంటామని చెప్పేసి ఆ విధంగా ఏ గ్రూప్ సాధించుకోవాలి. మనందరం ఒక ఐక్యతతోటి ఎదిగి అన్ని రంగాలలో రాణించాలి. స్థానిక సంస్థల ముదిరాజు బిడ్డలు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కావాలని మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ముదిరాజ్, ముదిరాజు ఐక్యత. సమయం లేదు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా తలారి మల్లేశ్వరన్న గారికి, జ్ఞానేశ్వరన్న గారికి, ఈరోజు రాష్ట్రం మొత్తం పేరు మారుమోగిపోతున్నటువంటి మన నీలం మదన్న గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఎలుకట్టె గ్రామం ఎంత కష్టపడ్డదో ఏం చేసిందో తెలియదు, కానీ మన పండుగ సాయన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేసింది, మనకు ముదిరాజులకు 26 లక్షల మంది ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నది. నేను పొద్దున చూసిన ముదిరాజులే ఈ రాష్ట్రంలో టాప్ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మనం ఈరోజు రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ముదిరాజులు 50 లక్షల మందికి పైగా ఉన్నామని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ లెక్కలో మాత్రం 24 లక్షలే ఉన్నది. ఎందుకంటే మనం ఐక్యంగా లేవు, మన గురించి కొట్లాడేటోళ్ళు అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి కూడా మనందరం సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు మాత్రమే పరిమితం కాకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయిగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి మీ అందరికీ నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు మదన్న గారు పోటీ చేసిండు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే బీఎస్పీ నుంచి ఆయన పోటీ చేసిండు, వీళ్ళపల్లి శంకరన్న బీఎస్పీగా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. నీలం మదన్న గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా నీలం మదన్న గారు ఇంతకుముందు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిండు, నెక్స్ట్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. నేను కూడా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. అది ఐదో కాలం పక్కన పెడితే ఏదో రోజు మనం అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకోవడంలో తప్పలేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు నేను వేడుకుంటున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నది ఏంటంటే, మహబూబ్ నగర్ జిల్లాలో పండుగ సాయన్న గారు జన్మించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరును ప్రస్తావించాలి, పేరును పెట్టాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ను మీరు స్వీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుకోవడం జరుగుతూ ఉన్నది ఈ వేదిక మీదుగా. అదేవిధంగా ఈరోజు పండుగ సాయన్నను మొన్న ఒక ఆయన పాట పాడిండు, ఎవ్వరు చెప్పలే పాపాత్ముడు గాడమ్మో పండుగల సాయన్న అంటుండు. ఎవరన్నా మనమన్నావు పాపాత్ముడని, లేకపోతే కింద ఉన్నటువంటి జనాలు అన్నారు పాపాత్ముడని. ఎవ్వరు పాపాత్ముడలే కానీ పాపాత్ముడు కాదమ్మా అని చెప్పేసి ఆయన పాట పాడడం జరిగింది. అంటే మనోళ్ళ మీదే ఎందుకు ఇట్లా ఈ పాటలు వస్తాయని చెప్పేసి నేను అడుగుతున్నాను. అందులో పొగుడుతూ వస్తుందా, తిరుగుతూ వస్తుందా పక్కన పెడితే మనల్ని ఎందుకు ఈ బిరుదులు ముందలు పెట్టి మాట్లాడుతున్నారు అనేది నా ఉద్దేశం. దయచేసి మనందరం కూడా
ఈ రోజు పండుగ సాయను గుర్తుపెట్టుకోండి, అదే విధంగా జ్యోతిరావు పూలేను గుర్తుపెట్టుకోండి, సావిత్రిబాయి పూలేను గుర్తుపెట్టుకోండి. వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ ఇంటి కోసమో వాళ్ళ కుటుంబం కోసమో జీవించలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, అగ్రవర్ణాలు మన నుంచి దోచుకున్నటువంటి సంపదనంతా మనం ముందుకు రావాలి, మన పేదలకు పంచాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు పండుగ సాయన పోరాటం చేయడం జరిగింది. అదే విధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూడా విద్య మనకు అందట్లేదు, పేద ప్రజలకు అందేటటువంటి విద్య అందట్లేదు అని చెప్పేసి వాళ్ళే స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యను అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తి తీసుకున్నటువంటి మనం పండుగ సాయన వారసులుగా, జ్యోతిరావు పూలే వారసులుగా, సావిత్రిబాయి పూలే వారసులుగా మన వర్గాలకు విద్యను అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన వర్గాలను చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన వర్గాలు అభివృద్ధి చెంది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. విగ్రహం ఆడ శ్రీనగర్ కాలంలో పెట్టినప్పుడు 4 సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆడ మన మిస్టేక్ ఏం లేదు. మేము వినతి పత్రం ఇవ్వకపోతే అది వేరేలాగా దుమారం చేసిరు. ఈరోజు అమ్మ ఆశీస్సులతోటి అమ్మవారిని ఈరోజు 9 సంవత్సరాలు అవుతుంది. మహేష్ వర్మ మా వద్దే ఈరోజు నిత్య పూజలు అందుకుంటుంది అమ్మవారు. ఈరోజు మా అన్నగారు మహేష్ వర్మ అన్న వేదిక పెట్టుకోవచ్చు. ఈరోజు పెద్దమ్మ తల్లికి నిత్య పూజలు ఆడ జరుగుతున్నాయంటే మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆ అదృష్టం కూడా అమ్మగారు ముద్రాలు ముద్దుబిడ్డ ఆయన మా మహేష్ వర్మ అంటే అన్నగారు, మా వదిన గారు ఈరోజు నిత్య దీపారాధన జరుగుతుంది అక్కడ పెట్టిన పెద్దమ్మ తల్లి గుడి గురించి. ఇప్పటికీ మా మహేష్ వర్మ అన్నగారు ఒకటే మాట్లాడతారు, మా కులం మనకేం చేసిందని కాదు, కులానికి మనం ఏం చేసాం అనేది కావాలి తమ్ముడు, నువ్వు కులం కోసమే ఉండు అని చెప్పి నాకు గట్టిగా ఈరోజు కులం కోసం నిరంతరం నువ్వు కృషి చేయి, నీ రక్తం పొట్టున్నంత వరకు నువ్వు కులం కోసం పాటుపడని చెప్పింది మహేష్ వర్మ మా అన్నయ్య. వేదిక పైన చెప్తున్నా ఈ కులదయమైన పెద్దమ్మ తల్లి సాక్షిగా అలాగే